నిజంగా రాహుల్ గాంధీ గారు నీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, నీకు నైతిక విలువలుంటే తక్షణమే నువ్వు స్పందించు. పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించు. నువ్వే కదా కాన్స్టిట్యూషన్ నీ రాజ్యాంగంలో పెట్టుకున్నావు. నీ పార్టీలో ఏం చెప్పినావు? నీ మేనిఫెస్టోలో ఏం చెప్పినావు? పార్టీ మారిన ఎమ్మెల్యేలు తక్షణమే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని చెప్పినావు కదా. మరి మాటల్లో ఒకటి, నీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఇంకోటి ఉంటుందా? ఇఫ్ యు ఆర్ రైట్, నీ మాటకు విలువ ఉంటే, నీ మాట మీద నీకు విశ్వసనీయత ఉంటే తక్షణమే ఎమ్మెల్యేలను రాజీనామా చేయించు. ఎమ్మెల్యేల మీద దాడి చేసిన గుండాలను అరెస్ట్ చేపించి రాజ్యాంగాన్ని కాపాడు. లేకపోతే రాహుల్ గాంధీ గారు నీ మాటల్ని, నీ మోసాలను దేశం మొత్తం చెప్తాం బిడ్డ, ఇడిచిపెట్టాం తెలంగాణతో. రేపు మహారాష్ట్ర ఎన్నికల్లో చెప్తాం, బీహార్లో చెప్తాం, హర్యానాకు వచ్చి చెప్తాం, రేపు జార్ఖండ్కి వచ్చి చెప్తాం. తెలంగాణలో కాంగ్రెస్ దోపిడీ, కాంగ్రెస్ మోసాలు, కాంగ్రెస్ 6 గ్యారంటీల గారడిని దేశం మొత్తం కూడా చెప్తాం. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని చెప్పే మాయ మాటలు ఇవన్నీ కూడా మోసం, దగాని మొత్తం దేశం అంతా కూడా చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి రాహుల్ గాంధీ గారు. నిజంగా రాహుల్ గాంధీ గారు నీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, నీకు నైతిక విలువలుంటే తక్షణమే నువ్వు స్పందించు. పార్టీ మారిన ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించు. నువ్వే కదా కాన్స్టిట్యూషన్ నీ రాజ్యాంగంలో పెట్టుకున్నావు. నీ పార్టీలో ఏం చెప్పినావు? నీ మేనిఫెస్టోలో ఏం చెప్పినావు? పార్టీ మారిన ఎమ్మెల్యేలు తక్షణమే వాళ్ళని డిస్క్వాలిఫై చేయాలని చెప్పినావు కదా. మరి మాటల్లో ఒకటి, నీ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఇంకోటి ఉంటుందా? ఇఫ్ యు ఆర్ రైట్, నీ మాటకు విలువ ఉంటే, నీ మాట మీద నీకు విశ్వసనీయత ఉంటే తక్షణమే ఎమ్మెల్యేలను రాజీనామా చేయించు. ఎమ్మెల్యేల మీద దాడి చేసిన గుండాలను అరెస్ట్ చేపించి రాజ్యాంగాన్ని కాపాడు. లేకపోతే రాహుల్ గాంధీ గారు నీ మాటల్ని, నీ మోసాలను దేశం మొత్తం చెప్తాం బిడ్డ, ఇడిచిపెట్టాం తెలంగాణతో. రేపు మహారాష్ట్ర ఎన్నికల్లో చెప్తాం, బీహార్లో చెప్తాం, హర్యానాకు వచ్చి చెప్తాం, రేపు జార్ఖండ్కి వచ్చి చెప్తాం. తెలంగాణలో కాంగ్రెస్ దోపిడీ, కాంగ్రెస్ మోసాలు, కాంగ్రెస్ 6 గ్యారంటీల గారడిని దేశం మొత్తం కూడా చెప్తాం. రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని చెప్పే మాయ మాటలు ఇవన్నీ కూడా మోసం, దగాని మొత్తం దేశం అంతా కూడా చెప్పాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరవండి రాహుల్ గాంధీ గారు.